భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 20, 21, 22 వార్డులు హనుమాన్ నగర్, శాంతినగర్, లక్ష్మీనగర్ కాలనీలోని పట్టణ అధ్యక్షులు దేవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాపు అంబేద్కర్ రాజ్యాంగ పీఠిక చిత్రపటాలకు పూలమాలలు వేశారు. అనంతరం యాత్రను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇప్పటి వరకు రాజ్యాంగ విలువలపై ప్రజల అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు ఉన్నారు. 22 వార్డులో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమము చేయడం జరిగింది. భూపాలపల్లి మొదటి గ్రామం. ఇది 600 ఓట్లు ఉన్నప్పుడు ఈ యొక్క వార్డులలో మొదటి నుంచి భూపాలపల్లి పాత ఊరు. చాలా సమస్యలతో కూడుకున్నటువంటి విషయం ఇది. ముఖ్యంగా ఊసితోని ఈ పేదలు కట్టుకున్నటువంటి దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల ఇంటి కూడా బీటలు బారి అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళందరికీ కూడా సింగరేణి అలా సిఎస్ఆర్ నుంచి పూర్తి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. 2 కోట్ల రూపాయలు ఆ ఇండ్ల రిపేర్కి ఇచ్చాం. ఇంకా కూడా అవసరం ఉన్నటువంటి నిధులు వచ్చే విధంగా నా ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా 20-21 వార్డులో డ్రైనేజ్ సరిగా లేక, స్లాబ్ కల్వర్ట్స్ లేక ఆ వాటర్ అంతా కూడా ఇళ్లలోకి వెళ్తున్నాయి. వెంటనే ఆ స్లాబ్ కల్వర్ట్స్, డ్రైనేజ్ 2 వార్డులలో అయితే కరెంటు లేక ఇబ్బంది పడుతున్నారు. కరెంటు కూడా త్వరితగతిన పూర్తి చేసే కార్యక్రమం కూడా తీసుకుంటాం. ఆ కాలనీలకు సంబంధించిన వాటర్ సమస్య కూడా ఉంది. తక్షణమే బోర్ కూడా వేయించేసి నీటి సమస్య కూడా తీర్చే విధంగా చర్యలు చేపడతాం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు తూర్పుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం, మోడీ, అమిత్ షా లాంటి వ్యక్తులు రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరం ఉందని, కించపరిచే విధంగా అవహేళన చేస్తున్నటువంటి విధానాన్ని ప్రజలకు తెలియజేసే కొరకు స్వతంత్ర సమరయోధులు, ఈ దేశం కొరకు పోరాటం చేసినటువంటి అమరుల త్యాగ ఫలితాన్ని ఇప్పుడున్న సమాజానికి తెలియజేసే కొరకు, ఈ దేశ స్వతంత్రం కొరకు కానీ అమరులైనటువంటి కుటుంబాల గురించి తెలియజేసే కొరకు ఈ యొక్క జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో నెహ్రూ, గాంధీ తాతతో జైలు జీవితం అనుభవించే స్వతంత్ర పోరాటంలో పాల్గొని, ఇందిరాగాంధీ దేశం కొరకు, రాజీవ్ గాంధీ ఇద్దరు కూడా ఉగ్రవాదుల చేతిలో ఈ దేశం కొరకు ప్రాణ త్యాగం చేసిన కుటుంబం నెహ్రూ కుటుంబం. అదేవిధంగా